అందరికి వెల్కమ్ టు మై ఛానల్ అండ్ గార్డెనర్. ఈ రోజు మనం విజయవాడలో ఉన్న ఇందిరాగాంధీ స్టేడియం లో ఈవెంట్ కి వచ్చామన్నమాట. ఆర్గానిక్ రైతు ఉత్సవం. ఎందుకంటే ఇక్కడ రైతులు ఎవరైతే సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నారో వాళ్ళ ఉత్పత్తులన్నీ ఇక్కడ ప్రదర్శనకి పెట్టారనమాట. ఈ ప్రదర్శనలో కేవలం చూడటమే కాదు, మీరు ఆ పదార్థాలని ఆ ప్రొడక్ట్స్ మీరు కొనుక్కోవచ్చు. సో ఇలాంటి లక్కీ డే ఓన్లీ వన్ డేనే వచ్చింది విజయవాడలో. 22వ తారీఖు ఫిబ్రవరి అనమాట 2026. నాతో పాటు మీ అందరికి చూపించడానికి నేను రెడీగా ఉన్నాను. వచ్చండి నాతో పాటు. ఇక్కడ ఎంతో మంది రైతుల పోస్టర్స్, వాళ్ళ సాధించిన వాళ్ళు చేస్తున్న వర్క్స్ అన్ని ఇక్కడ పోస్టర్స్ రూపంలో ఎంట్రన్స్ మొత్తం సైడ్ అంతా కవర్ చేశారు. చూడండి, ఈ ఎంట్రన్స్ అంతా ఫార్మర్స్ అండ్ దేర్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ని అడ్వర్టైజ్ చేస్తూ ఇక్కడ పోస్టర్స్ అనేవి లైన్ గా పెట్టారు. విజయవాడలో ఉన్న రైతులోత్సవానికి మనం వచ్చాం కదా, ఇక్కడ పెద్ద స్టేజ్ చేశారు. పీపుల్ చూసారా ఎంత మంది వచ్చారు. ఈ పీపుల్ చూసి కూడా మీరు ఇంకా బిజినెస్ స్టార్ట్ చేయలేదు, ఇంకా రైతు యొక్క లేదా ఫార్మింగ్ యొక్క ప్రోడక్ట్స్ తీసుకోలేదంటే మీరు ఇంకా వెనకబడినట్టే. తొందరగా మీరు వాళ్ళ ప్రోడక్ట్స్ ని కొనండి. మీరు ఆంటర్‌ప్రెన్యూర్ గా ఎదగాలంటే ప్రోడక్ట్స్ తయారు చేయండి. ఈ సదస్సులో మనం ఫస్ట్ స్టాల్ వచ్చేసి ఆరోగ్యవనం ఆర్గానిక్స్ పవన్ గారు ఇక్కడే ఉన్నారు. వారి మాటలన్నీ తెలుసుకుందాం. ఇక్కడ ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఆరోగ్యవనం ఆర్గానిక్స్ యొక్క మోటో ఏంటో తెలుసుకుందాం. సార్ చెప్పండి. హాయ్ కార్తికేయన్. మన బ్రాండ్ ఆరోగ్యవనం ఆర్గానిక్స్ లో మనకి 4 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మొరింగా పౌడర్, ఆమ్లా పౌడర్, ప్రోటెడ్ రాగి మాల్ట్ అండ్ హనీ. సో ఇక్కడ ఈ ఆర్గానిక్ మేళలో మన స్టాల్ పెట్టడానికి రీజన్ ఏంటంటే, మనం యూజ్ చేసే లీఫ్, ఫర్ ఎగ్జాంపుల్ మొరింగా పౌడర్ తీసుకుంటే అందులో మనం యూజ్ చేసే లీఫ్ కెమికల్ ఫ్రీ లీవ్స్ యూజ్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ వచ్చే ఆ ప్రాసెస్ కూడా షేడ్ డ్రైయింగ్. సో మనం ఎలాంటి డిహైడ్రేటర్స్ యూజ్ చేయము. షేడ్ డ్రైయింగ్ ప్రాసెస్ కింద ఈ లీవ్స్ మనం నీడలో ఎండబెట్టి దాన్ని పౌడర్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఆమ్లా పౌడర్ వచ్చేసి నాటు ఉసిరికాయలు అంటారు కదా, అడవి ఉసిరికాయలు. సో వాటి నుంచి తయారు చేస్తాం. నాటు ఉసిరికాయలు బెటర్ అంటారా, లేకపోతే పెద్ద నీరు ఉసిరికాయలు పెద్ద ఉండే బెటర్? నాటుదే బెటర్. అండి. నాటుది కూడా మనకి ఓన్లీ 4 సీజన్స్ దొరుకుతుంది. మనం హైబ్రిడ్ చూసాం అనుకోండి, మనకి చాలా సీజన్స్ మన కంటిన్యూస్ గా 365 days దొరుకుతూనే ఉంటుంది. అదే మన నాటు ఉసిరి అయితే 4 సీజన్ దొరుకుతుంది. సో మన దగ్గర స్టాక్ కూడా ఈ అయితే మార్చ్ వరకు ఉండొచ్చు. మార్చ్ తర్వాత మనకి ఆమ్లా పౌడర్ అయితే అవైలబుల్ గా ఉండదు, అయిపోతుంది అంటారా? ఓకే. అండ్ రాగి పొడి కూడా కనిపిస్తుంది. స్ప్రౌటెడ్ రాగి పౌడర్. స్ప్రౌటెడ్ రాగి పౌడర్ ఏంటంటే, మనం ఎటువంటి కెమికల్స్ ఏమీ గ్రో చేయన రాగులు తెప్పించి వాటిని బాగా వాష్ చేసి వాటిని మొలకెత్తించి వాటి నుండి పౌడర్ ప్రిపేర్ చేసిన పౌడర్ అన్నమాట స్ప్రౌటెడ్ రాగి మాల్ట్ అనేది. ఎలా యూస్ చేయొచ్చు సార్ దీన్ని? మనం జావా ప్రిపేర్ చేసుకుంటాం కదా, జావాలో చేసుకోవచ్చు, లేదా మనం ఇడ్లీలు చేసుకుంటాం, ఇడ్లీ పిండిలో కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ చాలా మందికి మునగాకు పొడి చేదు అని అంటారు, తక్కువ మంది తాగుతారు. దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? మన వాటర్ లో, ఒకవేళ మనం దీన్ని వాటర్ లో తీసుకోలేకపోతే మనం చట్నీస్ ప్రిపేర్ చేసుకుంటాం, దోశలు, ఇడ్లీలు అండ్ కర్రీస్ ప్రిపేర్ చేసుకుంటాం. వాటిలో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. దోశలో కూడా వేసుకోవచ్చు. నోట్ చేసుకోండి, మీరు దోశలు చట్నీలు కూడా యాడ్ చేసుకోండి అన్నమాట. మొరింగా పౌడర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ స్టాల్ వచ్చేసరికి నిత్య అగ్రి ప్రొడక్ట్స్ అని ఉంది. నెక్స్ట్ స్టాల్ కి మనం మాట్లాడదాం. నమస్కారం మేడం. నిత్య అగ్రి ప్రొడక్ట్స్ అనేవి ఏం అమ్ముతారు స్టాల్ లో, ఏంటి? నమస్కారం అండి, నేను నాగమల్లేశ్వరి, తణుకు నుంచి. నిత్య అగ్రి ప్రొడక్ట్స్ వాళ్ళు ఎక్కువగా మెడిసినల్ హెర్బ్స్ పండిస్తారు. మైక్ దగ్గర పెట్టుకోండి. అందులో ముఖ్యమైనవి వట్టివేర్లు పండిస్తామండి. నెక్స్ట్ సిట్రనిల్లా, లెమన్ గ్రాస్ లాంటి. సిట్రనిల్లా ఏంటి మేడం? మస్కిటో రిపెల్లెంట్స్ ఉంటాయి కదా, వాటిని ఆ సిట్రనిల్లా గ్రాస్ నుంచి తీస్తారు, ఆయిల్ నుంచి. అదో గ్రాస్. ఓకే. అట్లానే లెమన్ గ్రాస్ కూడా ఉంటుంది. ఓకే. ఆయిల్ నుంచి మస్కిటో రిపెల్లెంట్స్ తయారు చేస్తారు. ఓకే. అండ్ ఇంకా ఇందులో వట్టివేరుతో చాలా రకాల బై ప్రొడక్ట్స్ చేస్తామండి. చూపించచ్చు. ఒకటి వట్టివేరు పౌడర్. వట్టివేరు పౌడర్ ఎలా యూస్ చేస్తారు? స్కిన్ కేర్ కి, ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవచ్చండి. అలా చేస్తాం. తాగడానికి కదా? తాగడానికంటే మీరు ఈ రూట్స్ ని నీళ్ళలో, ఈ వట్టివేరు రూట్స్ ని నీళ్ళలో నానబెట్టి తాగాలి. ఎంతసేపు నానబెట్టాలి మేడం? 2 hours నానబెట్టాలి. అండ్ ఇవేంటి మనం తోరణాల్లో కట్టారు? ఇవి తోరణాల్లో కూడా వాడొచ్చండి. వీటి మీద వాటర్ స్ప్రింకిల్ చేస్తే మంచి సువాసన. అవును, నాకు ఇక్కడ దాకా స్మెల్ వస్తుంది మంచిగా, మంచి సువాసన వట్టివేరు. అండ్ అవేంటి మేడం? స్క్రబ్బర్స్ కాదు, బాతింగ్ పర్పస్ లోని మేము ఎలా అల్లించాము. ఇన్ఫ్యూజ్ చేసి మనం ఆ నీళ్ళు స్నానం కూడా. ఓకే, బాగుంటుంది. అప్పుడు స్కిన్ యొక్క చెమట సంబంధించిన పోతుంది. ఈ రూట్స్ నుంచి ఆయిల్ కూడా తీస్తారు. ఆయిల్ మేడం? ఎసెన్షియల్ ఆయిల్. ఓకే. ఆయిల్ దేనికి వాడతారు మేడం? దీన్ని హెయిర్ కి వాడతారండి, చల్లదనానికి. ఓకే. వేరే క్యారింగ్ ఆయిల్ కొబ్బరి నూనె కలిపి వాడితే హెయిర్ ఫాల్ తగ్గుతుంది,
చలవ చేస్తుంది ఎండలో. చాలా చేస్తుంది. అచ్చా, ఓకే, నైస్. మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి? ఇది అక్కడ 2 నెంబర్స్ ఉన్నాయండి, అవి ఇచ్చే అగ్రి. ఓకే, ఆ 2 నెంబర్స్ కి మీకు మెసేజ్ చేస్తే మీరు డెలివరీ చేయగలుగుతారా? చేస్తారా? మేము ఈ మొక్కలు కూడా అమ్ముతాం, సప్లై చేస్తాం. మొక్కలు కూడా ఎవరైతే రైతుగా పెంచుకోవాలనుకున్నా కూడా మీరు సప్లై చేస్తారు. మీకు 5 సెంట్లు స్థలం ఉన్నా ఇలా గ్రో బ్యాగ్స్ లో పెంచుకోవచ్చు. ఓకే, గ్రో బ్యాగ్ మెథడ్ లో పెంచు. 5 గజాల స్థలం ఉన్నా కూడా గ్రో బ్యాగ్స్ లో పెంచడానికి వీలవుతుంది. మీరు హెల్ప్ చేస్తారు అయితే, మీ కాంటాక్ట్ అయితే ప్లాన్. బ్యాగ్ ఇస్తాము, మొక్క ఇస్తాం. బ్యాగ్ తో పాటు ఇస్తారు మొక్కని. నైస్. ఇలా మెన్యూ తో ఫిల్ చేసి మేము మొక్క ఇస్తాము, బ్యాగ్. రైస్ హస్క్, రైస్ హస్క్, చెరుకు పిండి, ఆవు పేడ, చెరుకు పిప్పి, ఇసుక, ఎర్ర ఈ మిక్చర్ అంతా వాడి పండించవచ్చు. ఈ మిక్చర్ వాడి పండించవచ్చు. మిక్చర్ వేసి మొక్కలు బాగా పెరుగుతాయి. అచ్చా, మీ పేరు మేడం? నాగమల్లేశ్వరి గారు. ఎవరైనా ఇంట్రెస్టింగ్ గా ఉంటే మీరు ఇక్కడ బై చేయొచ్చు. కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు కాబట్టి మెసేజ్ చేయండి, గ్రో చేయండి. థ్యాంక్ యూ అండి. గార్డెనర్స్ కి ఇష్టమైనవి మొక్కలు, విత్తనాలే కాదు, వాటి కంటైనర్స్, హ్యాంగర్స్, టూల్స్, ఫర్టిలైజర్స్ ఏం వాడాలి, ఏం వాడకూడదు, అవి కూడా అవసరమే కదా. అవి కూడా మనకి ఇక్కడ స్టాల్ లో మెన్షన్ చేశారు. వారితో మాట్లాడి అసలు ఏమున్నాయో కూడా తెలుసుకుందాం. స్టాల్ లో మీరు ఏం పెడుతున్నారు? మీ మోటో ఏంటి? టెర్రస్ గార్డెన్ ప్రొడక్ట్స్ అండి. ఓకే, పాటింగ్ మిక్స్, కుండీల్లో మట్టి లేకుండా మొక్కలు ఎలా పెంచుకోవాలి అనేది మన ఓన్ మ్యానుఫాక్చరింగ్ అది. ఓకే, అండ్ సేంద్రియ ఎరువులు అనమాట ఇవన్నీ, వేపపిండి, బోన్ మీల్, ఎప్సమ్ సాల్ట్ అని ఇవన్నీ కూడా ఓన్ మ్యానుఫాక్చరింగ్. సీడ్స్ కూడా అమ్ముతారు. సీడ్స్ వచ్చేసరికి సీడ్స్ అన్ని కూడా ఆర్గానిక్ ప్లస్ దేశీ. మరి సాయిల్ మిక్స్ మేడం? సాయిల్ మిక్స్ కంప్లీట్ ఆర్గానిక్, అది మనమే చేస్తాం. అందులో వచ్చి వేపపిండి, ఆముదం పిండి, పసుపు, గానుగ పిండి, బోన్ మీల్, ఎప్సమ్ సాల్ట్, హ్యూమేట్, కౌడన్ కంపోస్ట్, వర్మీ కంపోస్ట్, అలాగే అరౌండ్ 15 ప్రొడక్ట్స్ మిక్స్ అవుతాయి. ఓకే, సో అదర్ కంట్రీస్ లో కంపల్సరీ బాల్కనీ గార్డెన్స్, టెర్రస్ గార్డెన్స్ ఉంటాయి. ఎందుకంటే అదర్ కంట్రీస్ అన్నిట్లో కూడా ఓన్లీ సాయిల్ స్ప్రేమే యూస్ చేస్తారు, పాటింగ్ మిక్స్. సో అది మనం ఓన్ తయారీ అన్నమాట. ఎకనామికల్ గా డిజైన్ చేసి కస్టమర్స్. మేము ఆర్డర్ తీసుకోవాలంటే ఎలాగా? మీరు ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలి? ఇస్తాను, కార్డ్ మీ నెంబర్ ఉంటుంది. వాట్సాప్ కంప్లీట్ వాట్సాప్. ఆల్ ఇండియా వైడ్ కస్టమర్స్ ఉన్నారు మనకి, ముంబై అన్ని కూడా పంపిస్తాను. స్క్రీన్ మీద నంబర్ డిస్ప్లే చేస్తాను, మీరు ఆ నంబర్ కి వాట్సాప్ చేసి మీరు మీకు కావాల్సిన గార్డెన్ ప్రొడక్ట్స్ అన్ని ఇక్కడ పర్చేస్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ఇంకొకటి స్టాల్, ఇది ఎవరికి ఇష్టం అంటే గార్డెనర్స్ కి ఇష్టం. నాలాంటి గార్డెనర్స్, టెర్రస్ గార్డెనర్స్, ఇంట్లో పెంచుకునే వాళ్ళకి ఈ స్టాల్ మీకు ఖచ్చితంగా నచ్చేస్తుంది. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ వాటిని కూడా అమ్మబోతున్నారు. వీళ్ళని అడిగి తెలుసుకుందాం ఏమేమి అమ్ముతున్నారు, ఏమేమి ఇస్తున్నారు అనేది. ఇప్పుడు మనం ఇంకో స్టాల్ లో ఉన్నాం. మన ఛానల్ కి బాగా దగ్గర ఉన్న స్టాల్ ఇది. ఎందుకంటే గార్డెనింగ్ సంబంధించిన గ్రూప్ అనేది ఇక్కడ ఉంటుంది. వాళ్ళు ప్లాంట్స్ పెంచుతారు. మరి ఇక్కడ స్టాల్ ఎందుకు ఉంది, ఏం చేస్తారు, మనం కనుక్కొని చూద్దాం. సార్, ఇక్కడ 1 ఎర్త్ 1 లైఫ్ అని పేరు ఎందుకు పెట్టారు సార్ ఇక్కడ? అంటే ఉన్నది ఒకే వరల్డ్ కాబట్టి, అలాగే ఒకే జీవితం. నువ్వు ఏది సాధించాలన్నా ఈ భూమి మీదే సాధించాలి, ఈ జీవితంలోనే సాధించాలి. తర్వాత జీవితం ఉందో లేదో మనకు తెలియదు. సో అందుకని 1 ఎర్త్ 1 లైఫ్ అనే టెర్రస్ గార్డెన్ గ్రూప్ అనమాట. ఇది టెర్రస్ గార్డెన్ గ్రూప్. సహజంగా ఏంటంటే ఇవాళ చాలా మందికి, అంటే పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు కూడా మనకి ప్రతి ఒక్క రోగం ఏదో ఒకటి ఉంటుంది, సమస్య. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా గానీ మనకి ఏమంటున్నారు, మీరు తీసుకునే ఆహారం వల్ల, మీ రెగ్యులర్ యాక్టివిటీ వల్ల మీకు ఈ సమస్యలు వస్తాయి అంటున్నారు. సో దానికి ప్రధాన కారణం ఏంటి? మనం తీసుకునే ఫుడ్ బయట. సో ఫుడ్ అనేది మనం ఆర్గానిక్ స్టోర్స్ కి వెళ్తే అది మన తాహతకు మించి రేట్లు ఉంటున్నాయి. సో వాటిని పెంచుకునే కాన్సెప్ట్ అన్నమాట. పంచుకునే అవి మనం ప్రతిదీ కొని మధ్యతరగతి వ్యక్తి తిండికి ఎక్కువ మొత్తంలో పెట్టాలంటే అయ్యేది కాదు. కాబట్టి టెర్రస్ గార్డెన్ మన ఇంట్లో వేస్ట్ గా ఉన్నటువంటి ఏవైనా సరే, బకెట్లే గానీ, ప్లాస్టిక్ ఐటమ్స్ గానీ, థర్మాకోల్ బాక్స్, ఇట్లాంటి వాటిలో కూడా ఆకుకూరలు, అన్ని రకాల ఆకుకూరలు పెంచుకోవచ్చు. మరి గ్రూప్ లో జాయిన్ అవ్వాలంటే ఎలా సార్? ఎవరైనా గ్రూప్ లో జాయిన్ అవ్వాలంటే అక్కడ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ లో నెంబర్ ఇస్తే కనుక మేము గ్రూప్ లో జాయిన్. సార్ 9663255255 అదేనా సార్? ఓకే. ఇక్కడ సీడ్స్ అనేవి కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారా ఫ్రీగా? 3 months కి ఒకసారి సీడ్స్ అలాగే సాప్లింగ్స్ మేము ఫ్రీగానే ఇస్తాం. పీపుల్ కి ఇస్తారు. ఎలా ఇస్తారు సార్? అంటే గ్రూప్ గ్రూప్ లో ఏం చేస్తాం, వాట్సాప్ గ్రూప్ ఉంటుంది కాబట్టి అందులో డైలీ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఎలా స్టార్ట్ చేయాలి, వాళ్ళకి కొంతమంది ఏంటంటే స్లాబ్ పాడైపోతుంది, చెమ్మ దిగుతుంది, ఇట్లాంటి కొన్ని సమస్యలు చాలా మంది స్టార్ట్ చేయట్లేదు. సో వాళ్ళ డౌట్లు రేస్ చేస్తే అది ఏంటి దానికి సొల్యూషన్ మేము చెప్తాం. అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీరు సాల్వ్ చేయడానికి, డిస్కస్ చేయడానికి రెడీగా ఉంటారు. గ్రూప్ లో మీరు టెక్స్ట్ మెసేజ్ పెట్టినా, వాయిస్ మెసేజ్ పెట్టినా, ఏంటి సమస్య, ఏంటి ప్రాబ్లం అనేది
ఆల్రెడీ ప్రతి గ్రూప్ లో కూడా సీనియర్ గార్డెనర్స్ ఉంటారు. అచ్చా, ఒక అడ్మిన్స్ అవైలబిలిటీ లేకపోతే సీనియర్ గార్డెనర్స్ అయినా మీకు ఓకే. ఆన్సర్ ఇస్తారు. సో మీరైతే ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి, గ్రూప్ లో జాయిన్ అవ్వండి. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్ప్లే చేసిన ప్రోడక్ట్స్ అన్ని మీకు నచ్చినట్లయితే నంబర్ కి కాంటాక్ట్ అయ్యి ప్లేస్ చేయండి. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్.